హలో నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. మే 27, 28 తేదీల్లో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా పండుగగా జరిపేటువంటి మహానాడు కార్యక్రమం అయితే బాగానే జరిపారని చెప్పవచ్చు. ఎప్పటిలాగా కాకుండా ఈసారి హైబ్రిడ్ విధానంలో జరిపారు. అంటే ప్రధానమైనటువంటి ముఖ్య నేతలు మంగళగిరి కార్యాలయంలో పాల్గొంటే మిగతా వాళ్ళంతా ఎల్ఈడి స్క్రీన్స్లో వాళ్ళని చూసే విధంగా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి అక్కడే ఉండి మహానాడులో పాల్గొనడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే మరి పెరుగుతున్న డీజిల్ పెట్రోలు రేట్ల దృష్ట్యా పొదుపుని ప్రోత్సహించే విధంగా మరి నాయకులు ఈ విధంగా హైబ్రిడ్ విధానంలో పాల్గొనడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పిలుపునిచ్చారు. ప్రజలు ఆదాయాన్ని తక్కువగా ఉంది కాబట్టి పొదుపుని చేయాలి, నిత్యావసర ధరలన్నీ పెరుగుతున్నాయి కాబట్టి పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇలాంటి పిలుపునిచ్చారు. దీంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి మహానాడు కార్యక్రమం ఈ విధంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. మరి ఈ మహానాడు కార్యక్రమంలో అంతా కూడా జగన్నామస్మరణ ఎక్కువగా కనపడింది, వైసీపీ నామస్మరణే ఎక్కువగా వినబడింది. మహానాడులో పాల్గొన్నటువంటి కింది స్థాయి నాయకుల నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా అందరూ జగన్నామస్మరణే చేశారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. చూడొచ్చు, మనకి అన్ని టీవీ ఛానల్స్లో, ప్రధాన మీడియాలో అన్నిటిలో కూడా మనం లైవ్ చూసాం. తర్వాత ఆ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేయడం కూడా మనం చూసాం. అసలు మహానాడు ఎందుకు జరుపుతారు, అసలు మహానాడు జరగాల్సిన విధానంలో జరిగిందా, లేకపోతే ఓన్లీ ఒక జగన్న తిట్టడానికే ఆ కార్యక్రమం పెట్టారా అనేది ఇప్పుడు ప్రశ్నగా వినపడుతుంది. అసలు మహానాడు కార్యక్రమం 1983 మే 28న తొలిసారిగా జరిగింది విజయవాడలో. ఎన్టీ రామారావు గారు అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిని అలాగే ప్రముఖ రాజకీయ నాయకులను అందరిని కూడా ఆహ్వానించారు. బాగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ట్రాక్టర్లతో, ఆటోలతో, బైకులతో ఎవరు స్థాయికి తగ్గట్టు వారు ఆ కార్యక్రమాలకి హాజరయ్యారు. అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుందన్నమాట. అసలు ఈ మహానాడు ఎందుకు జరుపుతారు అంటే గతంలో చేసినటువంటి కార్యకలాపాలని మళ్ళొకసారి సరిచూసుకోవడం, ఒకసారి దాని గురించి చర్చించుకోవడం, అలాగే భవిష్యత్ రాజకీయ వ్యూహాలను ఇక్కడ చర్చించుకోవడం, వ్యూహాలపై చర్చించుకోవడం, అలాగే ప్రజా సమస్యల గురించి, ప్రభుత్వ తీర్మానాల గురించి చర్చించుకోవడం, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజలకు పార్టీని ఎలా తీసుకెళ్ళాలి, ప్రజా సమస్యలను ఎలా క్యాచ్ చేయాలి, ఆ సమస్యలకు పరిష్కారం ఎలా చూపాలి, ఇలా రకరకాలైన అంశాలపైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జరిగే మహానాడులో కానీ, గతంలో జరిగిన మహానాడులో కానీ అవన్నీ కనపడతలేదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు జరిగినటువంటి మహానాడుకి ఇప్పుడు జరుగుతున్నటువంటి మహానాడుకి చాలా డిఫరెన్స్గా ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, అదే వ్యవస్థాపన ఏ విధంగా చేశారు, ఏ లక్ష్యాలతో చేశారనేది ఇప్పుడు ఇక్కడ చర్చించుకుంటున్నారు. అలాగే ఆయన చేసినటువంటి సేవలను కూడా చర్చించుకుంటున్నారు. ఎట్ ఎ టైం ఎక్కువగా ఆ మహానాడులో జగన్ గురించే వినపడతా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించే వినపడతా ఉంది. ఎక్కువగా చంద్రబాబు భజన అనేది ఇక్కడ ప్రధానంగా కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి అభిమానాన్ని ఒక భజన రూపంలో మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనే కనీస ఆలోచన, జ్ఞానం లేకుండా, జ్ఞానం అంటూ తప్పు అనవచ్చు, లేకపోతే తప్పు అనవచ్చు, మనకైతే తెలీదు. కనీసం మనం ఏం మాట్లాడాలి, ప్రజా సమస్యలు చర్చించాల్సినటువంటి కార్యక్రమంలో కేవలం ఒక భజనకే పరిమితం అవుతున్నామని తెలియకుండా అక్కడ ఆ భజన కార్యక్రమం అనేది చేస్తున్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ గురించి కూడా అక్కడ పొగడటం జరిగింది. ఎమ్మెల్యేలు నారా దేవాంశ్ అందంగా ఉన్నాడని, క్యూట్గా ఉన్నాడని, భవిష్యత్తులో నాయకుడని, అంటే ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని కూడా పొగిడేంత పరిస్థితి మహానాడులో కనపడుతుంది. ఇదేనా అన్న ఎన్టీఆర్ మహానాడు స్థాపించినటువంటి లక్ష్యం అని చెప్పేసి అప్పట్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా అదే ఆశ్చర్యపోతున్నారు. అసలు మహానాడు లక్ష్యం ఏంటి, మనం ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని. గతంలో కూడా మహానాడు జరిగినప్పుడు వంటకాల గురించి, వాటి గురించి ప్రధాన మీడియా చర్చలు జరిపేది. మహానాడులో ఇన్ని రకాల వంటలు వండారని స్పెషల్ కవరేజ్ ఇచ్చేది. ఎంతవరకు అప్పుడైనా టెంట్లేసి భారీగా ఏర్పాటు చేసినా అక్కడ జరిగేది జగన్ గురించే.
రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. ఆ పార్టీ లేదు, దాని ప్రతిపక్ష హోదాయే లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అని పిలవడం జరుగుతుంది. మీడియా ఛానల్స్ కూడా అదే జరుగుతుంది. పులివెందుల ఎమ్మెల్యే అనే ఆయన్ని పిలుస్తున్నారు. మరి అలాగా ఒక 11 సీట్లకు పరిమితమైనటువంటి ఒక పార్టీ గురించి, ఒక నాయకుడి గురించి అంతసేపు చర్చలు అవసరమా? ప్రజా సమస్యలు ఏమి లేవా? శ్రీశక్తి పథకం గురించి తీర్మానం చేశారు. 2 సంవత్సరాలు ఎందుకు మనం ఆ పథకం ఇవ్వలేకపోయాము అనేదాన్ని చర్చ జరిగిందా? గతంలో జగన్ ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి ఇచ్చేవాళ్ళు. మరి దానిపైన మనం మాట్లాడాం. మరి కటింగ్ల భవన్ మెయింటెనెన్స్కి 13,000 ఇచ్చారు. దానిపైన మనం తప్పుపట్టాం. మరి మనం ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నప్పటికీ, ముగ్గురికి ఇస్తున్నప్పటికీ, నలుగురికి ఇస్తున్నప్పటికీ మనం కూడా అదే 13,000 ఇస్తున్నాం కదా. మరి ప్రజల్లో దీని గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది ఏమన్నా చర్చించారా? అలాగే ఉచిత బస్సు పథకం పెట్టాం. ఉచిత బస్సు పథకం పెట్టినప్పుడు మరి ఆ పథకాన్ని తగ్గట్టు ప్రజలు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారు? సరే, బస్సులు టైంకి వెళుతున్నాయా? బస్సులు సరిపడా ఉన్నాయా? ప్రయాణికులకి సరిపడా అనేది చర్చ జరిగిందా? స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు ఈ చర్చలో దీన్ని భాగస్వామ్యం చేశారా? ఈ చర్చను లేపారా? అక్కడ ఏమీ లేదు. ప్రభుత్వానికి అక్కడ నెగిటివ్ బాగా వస్తుంది. ఉచిత బస్సు పథకం అమలు చేశారు. మరి దాంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా, మహిళలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు. కానీ సరిపడ బస్సులు ఉన్నాయంటే లేవు. విద్యార్థులకి అదే స్కూల్ టైం, కాలేజ్ టైంకి అదే బస్సులు రావాల్సి వస్తుంది. అలాగే మహిళలు పనులకు వెళ్ళే వాళ్ళు అదే టైంకి రావాలి. బస్సులు తక్కువ అవుతున్నాయి. ఇది పరిస్థితి. ఇక అలాగే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. దానికి గల కారణాలు ఇక్కడ చర్చ జరిగిందా? జరగలేదు. ఎంతవరకు జగన్ గొడ్డల పార్టీ ఇదే జరుగుతూ ఉంది. ఇక రాష్ట్రంలో ఏ సమస్య లేదా? పంచాయతీల్లో బ్లీచింగ్ చల్లలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మరి దీనిపైన చర్చలు జరిగినాయా? ఆర్థిక సంఘం నిధులు గతంలో గోల్మాల్ చేశారు, జగన్ వాడుకున్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం ఆ నిధులను సక్రమంగా వినియోగించుకుంటున్నామా? స్వచ్ఛ భారత్ బాగా అమలవుతుందా? గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు ఎంతవరకు తీర్చగలిగాం? త్రాగునీరు ఎద్దడిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంతవరకు తాగునీరు అందించగలిగాం? ఇవన్నీ చర్చించారా? ఏమీ లేదు. గతంలో అమలు చేసినటువంటి వాటి మీద, అలాగే టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ రోజుకున్నటువంటి ఆవిర్భావ దినం నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూసుకున్నాం. గతం ఎలాగా ఉంది ఏంటి అనేది ఏమీ లేదు. కేవలం వైసీపీ, జగన్ గొడ్డల పార్టీ, ఇదే చర్చ అక్కడ జరుగుతుందని కనపడుతుంది. హైపర్ ఆది మొదలుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు అందరూ కూడా, మంత్రి నారా లోకేష్ నుంచి అందరూ కూడా జగన్ నామస్మరణ అక్కడ కనపడింది. ఇక్కడ నేతలు చాలినట్టు పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళు జగన్ తిట్టించడం జరుగుతుంది. మన ఎజెండా జగన్ ఒక్కటే కాదు కదా, ఇంకా సమస్యలు ఉన్నాయి కదా. మహానాడు లాంటి ఒక తెలుగుదేశం పార్టీకి ఒక మహా పండుగ, అత్యంత విలువగలైనటువంటి కార్యక్రమం. మరి గతంలో దీన్ని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా నడిపారు? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఆయన స్టేజీ మీద ఉన్నప్పుడు ఒకటే నినాదం, తెలుగు జాతి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా వినపడేది. గంటలు ఆయన స్పీచ్లో ప్రజల గురించే ఉండేది. మనందరూ ఒక మాట మీద ఉండమని. అప్పుడులో కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్న వాళ్ళందరూ కూడా యాంటీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అంతలో ఆయన ఇదిగా ఉండేది. ఆయన్ని చూడడానికి అభిమానులు నలుమూల రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళు. ఆయన స్పీచ్ అంతా కూడా కార్యకర్తలను ఉద్దేశించే మాట్లాడేవారు. కార్యకర్తలు ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇలాగే సాగేది. కానీ ఇప్పుడున్న మహానాడు అలా జరుగుతుందా? కార్యకర్తల గురించి చర్చ వస్తుందా? ఎంతవరకు వైసీపీ ప్రభుత్వం గురించి మాత్రమే, గత వైసీపీ ప్రభుత్వం గురించే మాట్లాడేవారు, జగన్ గురించే మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైనా పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మరి 2029 కల్లా ఎలాంటి కార్యాచరణ చేయబోతుంది ఈ పథకాల మీద? మరి రాష్ట్రం అప్పుల్లో ఉంది, మరి దానికి సమాధానం చెప్పారా? ప్రతి వారం అప్పుకి వెళ్ళాల్సి వస్తుంది. మరి దాని మీద ఏమైనా జరిగిందా? గతంతో పోలిస్తే ఇప్పుడు అప్పులు ఎంతవరకు తగ్గించగలిగాం లేదా పెంచగలిగాం? ఎందుకు పెంచగలిగాం, ఎందుకు తగ్గించగలిగాం? ఈ చర్చ ఏదైనా నడిచిందా అంటే ఎక్కడ నడవలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి మహానాడు కేవలం వైసీపీ నామస్మరణ, జగన్ నామస్మరణతోనే సాగింది అనేది బయట టాక్ ఉంది. ఇప్పుడు మరి భవిష్యత్తులో మరి ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి అత్యున్నతమైనటువంటి కార్యక్రమాన్ని, మహానాడు మహాపండుగ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఎలా జరుగుతుందో చూడాలి.